Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. July 2, 2025 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వివిధ దినపత్రికలు అండ్ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా ఉన్నటువంటి యాప్ల ద్వారా సమాచారం ద్వారా మనం చూద్దామండి. మరి జూలై 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో జాతీయ అంతర్జాతీయ తర్వాత వార్తల్లోని వ్యక్తులు తర్వాత క్రీడలు ఇలాంటి అన్ని అంశాలు కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు జూలై 2025 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దామండి. మరి ఖేలో భారత్ నీతి అంటే నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025కి కేంద్ర క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి వివాదాస్పదం అవుతున్నటువంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్. అమెరికా సెనేట్ ఆమోదించినటువంటి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది వివాదాస్పదం అవుతుంది. ఏ విషయంలో వివాదాస్పదం అవుతుంది చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ది అన్ని సంబంధించినటువంటి ఎన్నో యాప్లు మనకు ఉన్నాయి రైల్వేలో. అందులో మనకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఇచ్చే విధంగా ఒక సూపర్ యాప్ రైల్ వన్ అనే యాప్ని మరి కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత మలేరియా రహిత దేశంగా మరొక దేశం ప్రకటించబడింది. ఆ దేశమే సురినామ్ దేశం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నీ 2025 విశేషాలు, ఎవరు గెలిచారు, ఎవరు కాంస్య పథకం, రజత పథకం అండ్ స్వర్ణ పథకాలు ఎవరు సాధించారు లాంటి అంశాలు చూద్దామండి. దీంతో పాటుగా మరిన్ని కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి అంశం అండి. ఇక్కడ భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తమాల్. మరి తుషిల్ తరగతికి చెందినటువంటి ఐఎన్ఎస్ తమాల్ అండి. ఇదొక నౌక, ఇదొక సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక భారత నౌకాదళంలో చేరింది. రష్యాలోని కలినిన్గ్రాడ్లో దీన్ని తయారు చేయడం జరిగింది. రష్యాలోని కలినిన్గ్రాడ్లో తయారు చేయడం జరిగింది. ఈ యొక్క ఐఎన్ఎస్ తమాల్ అనేది దీని యొక్క ప్రత్యేకత మన భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతం చేయడంలో మరింత పాత్రని పోషించబోతుంది ఐఎన్ఎస్ తమాల్. ఐఎన్ఎస్ తమాల్ అనేది ఏ తరగతికి చెందినటువంటి నౌక అని చెప్పేసి అంటే ఇది తుషిల్ తరగతి అంటే ఇక్కడ రష్యా దేశానికి చెందినటువంటి రష్యా నావికాదళం అభివృద్ధి చేసినటువంటి ఈ తుషిల్ తరగతి చెందినటువంటి నౌకనే ఐఎన్ఎస్ తమాల్ అండి. మరి ఈ యొక్క అంటే భారత్ రష్యాల మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా మరి రష్యాలో తయారైనటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ తమల్ అనే ఒక యుద్ధ నౌకని భారత నావికాదళంలో ప్రవేశపెట్టే సమయంలో అక్కడ ఒక ఒప్పందం అనేది జరిగింది. ఆ సంబంధించినటువంటి జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమంలో మరి భారత నావికాదళానికి చెందినటువంటి అత్యున్నతమైన అధికారులలో ఒకరైనటువంటి చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ సింగ్ గారు దీనికి హాజరు కావడం జరిగిందనమాట. మరొక ఇంపార్టెంట్ విషయం, రష్యాలోని కలినిన్గ్రాడ్లో బయలుదేరినటువంటి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ తమాల్ మన భారత నావికాదళంలోకి వచ్చే క్రమంలో ఈ యొక్క ఐఎన్ఎస్ తమాల్కి క్యాప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మన తెలుగువారు, మన శ్రీకాకుళం చెందినవారు, వారే కెప్టెన్ శ్రీధర్ తాత అండి. కెప్టెన్ శ్రీధర్ తాత. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ నేపథ్యం అనమాట. ఇదొకటి. ఈ భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తమాల్ అనేది ఏ కేటగిరీలో చదువుకోవచ్చు అని చెప్పేసి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అందులో డిఫెన్స్లో అంటే రక్షణ రంగ విషయంలో దీన్ని ఒక భాగంగా మనం చదువుకోవడానికి ఉంటుందన్నమాట. దీని నుండి మరింత సమాచారం ఎగ్జామినేషన్లో మనం పాయింట్ ఆఫ్లో ఎలా చూడొచ్చు అని చెప్పేసి అంటే ఇక్కడ భారత నావికాదళం అని చెప్పేసి అంటున్నాం. భారత నావికాదళ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా భారత నావికాదళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 4ని మన భారత నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారి ఎవరు? ద ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్, ఇండియన్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు. వారు వచ్చేసేవారండి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి. ఎవరండి? అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అనేవారు భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అన్నమాట. అంతేకాకుండా నావికాదళం అన్నప్పుడు త్రివిధ దళాల్లో మరి 2 కూడా డిస్కస్ చేసుకోవాలి. ఏంటా మరి 2 అంటే ఇక్కడ ఆర్మీ జాతీయ నావికాదళ దినోత్సవంతో పాటు మనం జాతీయ సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 15 మనం జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటాం. ప్రస్తుతం మన భారత ప్రధాన సైనిక అధికారి ద ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్
ఎవరు అని చెప్పేసి అంటే వారి జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. ఎవరండి? జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ప్రజెంట్ మనకు భారత ప్రధాన సైనిక అధికారిగా ఉన్నారు. అండ్ నావీ అండ్ ఆర్మీ. దెన్ ఏంటంటే సో మరి ఎయిర్ ఫోర్స్ డే, నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటాం? నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే October 8 మనం నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకుంటాం. మరి హూ ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్? ప్రస్తుతం మన భారత ప్రధాన వైమానిక అధికారి ఎవరు అని చెప్పేసి అంటే వారే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అండ్ సో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అండి. అండ్ ఈ కోఆర్డినేషన్ పర్పస్ అంటే ఈ ముగ్గురి మధ్య కోఆర్డినేషన్ గురించి సో మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా CDSగా ఎవరు పనిచేస్తున్నారంటే అతనే జనరల్ అనిల్ చౌహాన్ అండి. ఎవరండి? జనరల్ అనిల్ చౌహాన్ గారు పనిచేస్తున్నటువంటి నేపథ్యం అన్నమాట. సో ఇక్కడ ఇలా అంటే మనకి సో ఎంత డెప్త్ స్థాయికి వెళ్ళినా కూడా బేసిక్ స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటేటివ్ పాయింట్ టేబుల్ అండి. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి July 1, 2025 భారత ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కావడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ సమావేశం కావడం జరిగింది. కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే ఖేలో భారత్ నీతి. సో మరి ఖేలో భారత్ నీతి ఒక విజన్ని 2025 ఒక విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మరికొన్ని విశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిపైన డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటి సమాచార పాయింట్స్ని ఇలాంటి సమాచారాన్ని కరెంట్ అఫైర్స్లో మనం దేని కిందకి మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే నేషనల్ అఫైర్స్ అంటే జాతీయ అంశాల్లో భాగంగా నేషనల్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంశాల్లో భాగంగా మనం చదువుకోవచ్చు. మరి ఇక్కడ ఖేలో భారత్ నీతి అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ పాలసీ. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అంటే ఇక్కడ జాతీయ క్రీడా విధానం అండి. జాతీయ క్రీడా విధానం. సో మరి ఏంటి జాతీయ క్రీడా విధానం ప్రత్యేకత ఏంటి? 2025 ప్రత్యేకత ఏంటంటే సో మనం 2036లో ఒలింపిక్ క్రీడలకు మనం బిడ్డింగ్ చేయడం జరిగింది. 2036లో రెడీ అయినమాట. వీఆర్ రెడీ టు కండక్ట్ ద 2036 ఒలింపిక్స్ అని ఆ విషయంలో ఒక బిడ్డింగ్ వేసాం. ఒక ఆక్షన్లో మనం పాల్గొంటున్నాం. అది త్వరలో తెలియబోతుంది అనమాట. రీసెంట్లీగా నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ PT ఉషా గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషా గారు ఏంటంటే భారత్ 2036 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్ క్రీడలకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆ విధంగా అంటే ఒక ఆక్షన్ ఒక బిడ్డింగ్ వేయడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో 2036 ఒలింపిక్ క్రీడల లక్ష్యంగా మరి ఒక దేశంలో క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడా విధానాలని అందరూ కూడా ఒక క్రీడాకారులకు చేరువ చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఖేలో భారత్ నీతి ఖేలో భారత్ నీతి అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అందులో ఉన్నటువంటి విశేషాలు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా 2018 సంవత్సరం నుండి మనకి ఖేలో ఇండియా కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారండి. ఒక అంతర్జాతీయ స్థాయిలో ఖేలో ఇండియా పోటీలు, ఖేలో ఇండియా పారా గేమ్స్ అని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ వెరీ రీసెంట్గా మనకి 2025లో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025ని మనకి డయ్యూలో నిర్వహించుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఖేలో ఇండియా క్రీడలు, యూత్ క్రీడలు అండ్ ఖేలో ఇండియా యూత్ క్రీడలు అండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో సో బీహార్లో నిర్వహించుకోవడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఖేలో భారత్ నీతి అనేది మన భారతదేశంలో క్రీడలని ప్రోత్సహించే విషయంలో, క్రీడాకారులను తయారు చేసే విషయంలో, అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల్లో పథకాల సంఖ్యను పెంచుకునే విషయంలో ఖచ్చితంగా సపోర్ట్ అవుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇదొక మనకి ఖేలో భారత్ నీతి అని చెప్పేసి ఒక ఉన్నటువంటి సమాచారం. అండ్ మరొక అంశం చూడండి, ఉపాధి అనుసంధాన ప్రోత్సాహ పథకం అని చెప్పేసి దానికి 99,446 కోట్లను ఆ విధంగా కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. సో ఉపాధి అనుసంధానత ప్రోత్సాహక పథకం అని చెప్పేసి అంటాం. మరి ఉపాధి అనుసంధానత ప్రోత్సాహక పథకం అనేది దీన్ని మనం ELIగా పిలుస్తామండి. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండి. ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఉపాధి ఇవ్వడం, ఎంప్లాయ్మెంట్ ELI అని చెప్పేసి అంటాం. ఎంప్లాయ్మెంట్ అండి. సో లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అండి. లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే ఏ సంస్థలు అయితే పరిశ్రమలు అయితే ఉపాధి కల్పనని ప్రోత్సహిస్తుందో, చాలామంది పరిశ్రమలో ఎంప్లాయీస్గా తీసుకుంటుందో అలాంటి వారికి 2 రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తారనమాట. సో ఇలాంటి క్రమం దీనికి 99,446 కోట్లు. ఎందుకోసం ఒక లక్ష్యం అంటే రానున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో 2 years అనమాట. 2 సంవత్సరాల కాలంలో దేశంలో 3.5
కోట్ల ఉద్యోగాలను కల్పించాలి. ఇలాంటి క్రమంలో పరిశ్రమలను నెలకొల్పిన వారికి నెలకొల్పబోయే వారికి ఒక సంబంధించిన ఒక బూస్టింగ్ ఇది ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ పార్టీ ఏ పార్టీ బిగా తీసుకుంటారు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో. పార్టీ ఏలో ఏం చేస్తారంటే ఎవరైతే ఎంప్లాయీస్గా కొత్తగా చేరుతారో ఉపాధి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. మరి పార్టీ బిలో చేరిన వారికి ఏంటంటే పార్టీ బిల్ అంటే ఇది యజమాన్యులకు, ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో, ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒక ఎంప్లాయీస్కి ఒక ఉపాధి కల్పన ఇచ్చినారు కొందరికి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఎంప్లాయీకి తీసుకున్నందుకు గాను నెలకి 3,000 రూపాయలని అందిస్తారు పార్టీ బిలో కార్యక్రమంలో భాగంగా. తద్వారా దేశంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన అనేది పెరుగుతుందని దీని ద్వారా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈఎల్ఐ అంటారు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఉపాధి అనుసంధానత ప్రోత్సాహక పథకం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. అండ్ పరిశోధన అభివృద్ధి నవకల్పన పథకం అంటే ప్రైవేట్ రంగంలో కూడా అంటే రీసెర్చ్ని ఎంకరేజ్ చేసుకోవాలి అండ్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసుకోవాలి. నవకల్పనలు అంటే ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసుకోవాలి. దానికి 1,00,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. ఈఎల్ఐ అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. గతంలో 14 రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి పిఎల్ఐ స్కీమ్ను కూడా తీసుకొచ్చారండి. పిఎల్ఐ, వాట్ ఈజ్ పిఎల్ఐ అండి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఎవరైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలను ఉత్పత్తులను పెంచుతాయో అలాంటి ఉత్పత్తులను పెంచినప్పుడు అలాంటి రకాల పరిశ్రమలకి ప్రోత్సాహకంగా ఇస్తారు. అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. అంటే ప్రొడక్షన్ పెంచినందుకు డబ్బులు వస్తున్నాయి అండ్ ఎంప్లాయ్మెంట్ని పెంచినందుకు కూడా డబ్బులు వస్తున్నాయి. తద్వారా ఏంటంటే ఉపాధి కల్పన మెరుగుపడుతుందని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశంగా చూసుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఈ యొక్క అబ్రివేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఖేలో భారత్ నీతి అండ్ ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం, మరి ఇలాంటి విషయాలపైన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపైన సో మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఇది మీడియాకు వివరించడం జరిగిందండి. అశ్విని వైష్ణవ్ గారు వైష్ణవ్ గారు వివరించడం జరిగిన విషయాన్ని గమనించండి. ఇందులో మనకి 3 మినిస్టర్స్ వచ్చారు. ఇక్కడ గమనించండి. అంటే ఇక్కడ ఉపాధి కల్పన మినిస్టర్ అంటే ఉపాధి అంటే కేంద్ర కార్మిక శాఖ దీని పరిధిలో పనిచేస్తుంది. మరి కేంద్ర కార్మిక శాఖ అండ్ ఉపాధి కల్పన శాఖ మంత్రిగా ఎవరున్నారు అని చెప్పేసి అంటే ప్రజెంట్ మన్సుఖ్ మాండవీయ. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం అంటున్నారు. పరిశ్రమలు నెలకొల్పడం అంటే ఇక్కడ పరిశ్రమలు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాణిజ్య శాఖ అంటే మినిస్టర్ ఫర్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీనికి మంత్రిగా ఎవరున్నారంటే పీయూష్ గోయల్ దీనికి మంత్రిగా ఉండడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ ఇది మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఎల్ఐ గురించి మనకి ఇది సంబంధించిన పాయింట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో మనకి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అండి. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది మనకి సో అమెరికా ఒక పార్లమెంట్ పేరు ఏం పేరు? అమెరికా పార్లమెంట్ పేరు కాంగ్రెస్. అమెరికా పార్లమెంట్ పేరు కాంగ్రెస్. మరి కాంగ్రెస్లో మనలాగానే మన భారత పార్లమెంట్కి మన సంసద్ అంటున్నాం కదా. మరి మన సంసద్ మన పార్లమెంట్లో లోకసభ రాజ్యసభ ఎలా ఉంటుందో అమెరికాలో కూడా మనకు సెనేట్ అండ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ అంటారు. హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధుల సభ అని చెప్పేసి అంటారు, ప్రతినిధుల సభ. అయితే అమెరికా అధ్యక్షుడు, అమెరికాకి మరి ఎక్కువ వయసులో అధ్యక్షుడైన వారు, అమెరికాకి 47 అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన వారు, అమెరికా 2వసారి అధ్యక్షుడైన వారు. సో వారే మనకి అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అని చెప్పేసి ఆ విధంగా నినాదంతో వచ్చిన వారు ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. మరి డొనాల్డ్ ట్రంప్ ఎన్నో మాటలతో ఎన్నో సంబంధించినటువంటి రోజుకు వార్తల్లో ఉంటున్నారు కరెంట్ అఫైర్లో డొనాల్డ్ ట్రంప్. మరి డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకి ట్యాక్సెస్లో అంటే ఎవరికైతే ట్యాక్సెస్ ఇస్తున్నారో, ఎవరికైతే ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ చేస్తున్నారో అలాంటి ఆ ట్యాక్సెస్లో కోతలు విధించాడు. అంతేకాకుండా వ్యయాన్ని నియంత్రణ చేయాలి, కొన్ని స్కీమ్స్ని తగ్గించుకోవాలి. ఇలాంటి విషయం పైన సో అమెరికా ప్రభుత్వం బిగ్ బ్యూటిఫుల్ బిల్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి సెనేట్లో ఆమోద ముద్ర పొందడం జరిగింది అనమాట. సెనేట్లో ఆమోద ముద్ర పొందడం జరిగింది. అయితే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వచ్చినట్లయితే కొందరు పారిశ్రామికవేత్తలకి ఏవైతే ట్యాక్సెస్ ఎగ్జంప్షన్స్ అంటే ఇక్కడ ఏంటంటే పన్నుల నుండి ఒక ఉపసంహరణ అనేది ఉంటుంది, పన్నులని ఎగ్జంప్షన్ పొందుతూ ఉంటారు, వాళ్ళకు మినహాయింపు అనేది ఉంటుంది. అలాంటి మినహాయింపు లేకుండా ఉంటుంది కాబట్టి సో మరి స్పేస్ ఎక్స్ అనే సంస్థను నెలకొల్పిన వారు, అంతేకాకుండా గతంలో టెస్లా అనే సంస్థను నెలకొల్పిన వారు, మరి అంతేకాకుండా సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ కలిగినటువంటి ఒక పారిశ్రామికవేత్త ఎవరండి? వారే ఎలన్ మాస్క్. సో ఎలన్ మాస్క్ లాంటి కొందరు
పారిశ్రామికవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్న క్రమం అన్నమాట. ఒకవేళ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది సెనెట్ ఆమోద ముద్ర వెళ్ళింది, ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వెళ్తే సో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తారు, అదొక చట్టంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే నేను ఇలాంటి ఒక బిల్లును వ్యతిరేకిస్తూ, ఇలాంటి సంబంధ పరిపాలన వ్యతిరేకిస్తూ నేను ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాను. అది డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా, రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని నేను తయారవుతున్నానని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగిందండి? ఎలన్ మాస్క్ చెప్పడం జరిగింది. అందుకోసమే ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది వివాదాస్పదం అవుతుంది. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రతి కామెంట్స్లో చాలా కామెంట్స్ కూడా వివాదాస్పదం అవుతున్న నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలో సో మనకి ఆపరేషన్ సింధూని మనం నిర్వహించిన క్రమంలో, అంటే పహల్గామ్ దాడికి ఆ విధంగా పహల్గామ్ దాడికి ధీటుగా మనం May 7, 2025 ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు సో మరి ఒక తర్వాత క్రమంలో ఒక 3-4 డేస్ తర్వాత క్రమంలో మనం ఒక సీజ్ ఫైర్, ఒక కాల్పుల విరమణ జరిగింది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య. ఈ కాల్పుల విరమణకి నేనే కారణం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యాఖ్యలు కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు అయినటువంటి మన రాజ్నాథ్ సింగ్ గారు, అండ్ నెక్స్ట్ వచ్చే కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కూడా అంతర్జాతీయ వేదికలపైన ఖండిస్తున్నారు అని చెప్పేసి నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలాంటి నేపథ్యంలో మరి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అలా ఉందన్నమాట. అంతేకాకుండా అమెరికాకి 47వ అధ్యక్షుడిగా అయినటువంటి డొనాల్డ్ ట్రంప్, ఈ యొక్క రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగడం కానివ్వండి, అంతేకాకుండా ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలగడం కానివ్వండి, అంతేకాకుండా UN అనే ఒప్పందం నుండి వైదొలగడం కానివ్వండి, అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నుండి వైదొలగడం కానివ్వండి, ఇవన్నీ కూడా వివాదాస్పదమైన నేపథ్యం ఉంది. అంటే ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం కానీ ఇలాంటి క్రమంలో మరొక సంబంధించిన బిల్లు కూడా వివాదాస్పదం అవుతుంది. అది బిగ్ బ్యూటిఫుల్ బిల్. అంతేకాకుండా ఇటీవల కాలంలో అమెరికాను మొత్తం రక్షించడానికి వివిధ దాడుల నుండి గోల్డెన్ డోమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించి వార్తల్లో ఉన్నాడు. ఎవరని చెప్పేసి అంటే ఇతను ఎవరండి? అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఇది మనకి ఈ సమాచారాన్ని మనం దేనిలో భాగంగా తీసుకోవాలని చెప్పేసి అంటే అంతర్జాతీయ విషయాలు మరి ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ మనం మరొక కరెంట్ అఫైర్కి వెళ్దాం. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం. మన భారతదేశంలో ఈ డిజిటల్ పరంగా ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొని మరి ఇంటర్నెట్ని ఆధారంగా తీసుకొని ఇంటర్నెట్ని ఆ విధంగా మరింతగా పల్లెలకు కూడా చేర్చాలి భారత్ నెట్ అనే కార్యక్రమం ద్వారా అనే ప్రధానమైన ఉద్దేశంతో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో జూలై 1, 2015 ప్రారంభించబడ్డ కార్యక్రమమే ఏంటంటే అది డిజిటల్ ఇండియా. ఇదండి డిజిటల్ ఇండియా కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు ఈ ఇంటర్నెట్ ఆధారితంగా చేసుకొని డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్గా ఎలాంటి మన లిటరసీ సాధించాలి, డిజిటల్ అంశాలపైన ఒక అక్షరాస్యత అని చెప్పేసి అంటే లిటరసీని సాధించాలని చెప్పేసి డిజిటల్ లిటరసీలో భాగంగా మనం ఈరోజు ఒక కంప్యూటర్ ఆధారిత సేవలు అందుకుంటున్నాం. అంతేకాకుండా వాట్సాప్ ఆధారితటువంటి సేవలు కూడా అందుకుంటున్నాం అండి. వాట్సాప్ గవర్నెన్స్ ఈరోజు భారతదేశంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కూడా సో రాష్ట్రాల్లో అమలవుతున్న నేపథ్యం, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలో మరి డిజిటల్ ఇండియా కార్యక్రమం అనేది సో మరి 10 ఏళ్ళు అంటే 10 ఇయర్స్ పూర్తి చేసుకున్న క్రమం. ఈ క్రమంలో ఒక ప్రకటన మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండి PIB నుండి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం సో మరి ఇది 2014లో దేశంలో 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. మరి 2025 నాటికి సో మనకి 2025 నాటికి జూన్ నాటికి దేశంలో 97 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పేసి అన్నాం. అంతేకాకుండా ఈ డిజిటల్గా మనం ఇంటర్నెట్ సౌకర్యం ఉండడం ద్వారా ఎన్నో సేవలు పొందుతున్నాం. పర్టికులర్గా మనకి ఇక్కడ డిజిటల్లో UPI సేవలు పొందుతున్నామండి. UPI అనగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మరి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశం చెందినటువంటి సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వాళ్ళండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ UPI సేవల్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా భారత ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ఎవరైతే ఒక లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెల్ఫేర్ స్కీమ్లలో లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయంటే అది మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అని చెప్పేసి అంటాం. దీని ద్వారా కూడా మనం ట్రాన్స్పరెన్సీని అభివృద్ధి చేశామని చెప్పేసి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మరొక అప్డేట్ మనం తెలుసుకోవాలి. ఈరోజు భారతదేశంలో తొలిసారిగా డిజిటల్ విప్లవంలో భాగంగా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ నేవా అని చెప్పేసి అంటామండి. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ద్వారా దేశంలో తొలిసారిగా 28 రాష్ట్రాల్లో
పేపర్లెస్ అసెంబ్లీని ఆ విధంగా తయారు చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, సో మనకి ఒక పేపర్లో చూసి అవి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా ట్యాబ్ ద్వారా కానివ్వండి అలా ఇచ్చే ఒక సమాచారాన్ని మనం ఒక పేపర్లెస్ అసెంబ్లీగా చెప్తున్నాం. భారతదేశంలో 2022లో పేపర్లెస్ అసెంబ్లీగా ప్రకటించబడేటువంటి తొలి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అంటే ద నాగాలాండ్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా announced itself as a paperless assembly in India in 2022. అది నాగాలాండ్ స్టేట్ అనే విషయాన్ని గమనించండి. అండర్ విచ్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ ద్వారా ఇలా సాధ్యమైందంటే నేవాన్ అప్లికేషన్. నేవా అంటే ఏంటంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనే విషయాన్ని గమనించండి. సో మరి ఈ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం సో ఏ కార్యక్రమంలో భాగంగా వస్తుందంటే జాతీయ అంశాలు అండ్ ప్రభుత్వ పథకాల కిందకి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి. వార్తల్లో వ్యక్తిగా ఉన్నారండి. వారు ఎవరంటే ఇక్కడ ఒక పెటోగ్నార్ షినవత్ర. పెటోగ్నార్ షినవత్ర. సో మరి ఎవరండి పెటోగ్నార్ షినవత్ర అంటే సో థాయిలాండ్ ప్రధానిగా ఉండేవారు. సో నిన్నటి వరకు థాయిలాండ్ ప్రధానిగా ఉన్నవారు. సో వెంటనే ఇప్పుడు ఒక తన పదవిని కోల్పోయి వచ్చింది. ఎందుకోసం అంటే ఇక్కడ సో మరి మన జూన్ 19, 2025 ఇక్కడ జూన్లో కంబోడియా థాయిలాండ్ మధ్య చిన్న సంబంధించినటువంటి ఒక సైనిక చర్య జరిగింది. అంటే సైనిక దాడులు జరిగినాయి కంబోడియా థాయిలాండ్ మధ్య. ఇలాంటి క్రమంలో ఈ సైనిక దాడిలో కంబోడియాకి చెందినటువంటి కొందరు సైనికులు చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో కంబోడియా ప్రధాని అయినటువంటి హూన్ సేన్తో థాయిలాండ్ ప్రధానిగా ఉన్నటువంటి పెటోగ్నార్ షినవత్ర మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడే క్రమంలో కొంచెం అతిగా ప్రవర్తించారు ఎవరంటే పెటోగ్నార్ షినవత్ర అని చెప్పేసి సో ఆ సంబంధించి మాట్లాడినటువంటి ఏదైతే రికార్డింగ్ వాయిస్ ఉంటుందో అది చేరింది. ఈ క్రమంలో థాయిలాండ్ కాన్స్టిట్యూషన్ కోర్టు, థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ఏం చేసిందంటే సో అతిగా ప్రవర్తించావు, ఒక దేశాధినేతతో మాట్లాడుతున్నప్పుడు థాయిలాండ్ ప్రధానిగా ఉండి నువ్వు అతిగా ప్రవర్తించావు కాబట్టి నీ సంబంధించినటువంటి పదవిలో ఉండడానికి వీలు లేదు, కాబట్టి నువ్వు రాజీనామా చేయాల్సింది ఒక సస్పెండ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఇటీవల కాలంలో ఏ దేశ రాజ్యాంగ న్యాయస్థానం చేత సస్పెండ్ కాబడింది మాజీ ప్రధాని పెటోగ్నార్ షినవత్ర అని చెప్పేసి అంటే థాయిలాండ్ దేశ సంబంధించినటువంటి రాజ్యాంగ న్యాయస్థానం చేత థాయిలాండ్ ప్రధానిగా పనిచేస్తున్న పెటోగ్నార్ షినవత్ర సో అది చేయడం జరిగింది అనమాట. అలా సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి పెటోగ్నార్ షినవత్ర యొక్క ప్రత్యేకత ఉందండి. ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ది థాయిలాండ్కి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన వారు. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ ది 37 ఇయర్స్ అండి, 37 సంవత్సరాల వయసులోనే థాయిలాండ్ ప్రధానమంత్రి అయ్యారు. బట్ అనుకోని కారణంగా అతిగా ప్రవర్తించడం వల్ల తన పదవిని కోల్పోవడం జరిగింది. సో పెటోగ్నార్ షినవత్ర. అంతేకాకుండా థాయిలాండ్కి వీరు 2వ మహిళా ప్రధాని, థాయిలాండ్కి సెకండ్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సో థాయిలాండ్ వచ్చేసేవారండి పెటోగ్నార్ షినవత్ర. సో వెంటనే మరి మనకు డౌట్ వస్తుంది, వాట్ అబౌట్ ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ది థాయిలాండ్కి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు పనిచేయడం జరిగిందంటే ఇంగ్లిక్ షినవత్ర. ఎవరండి ఇంగ్లిక్ షినవత్ర అనేవారు సో మరి థాయిలాండ్కి తొలి మహిళా ప్రధానిగా పనిచేయడం జరిగింది. ఇదొక నేపథ్యం. మరి ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు? ఒక్కసారి కామెంట్ చేయండి మై డియర్ గ్రేట్ ఫ్రెండ్స్. యువర్ కామెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు రిక్వైర్ మా షామినిస్టుడి తరఫున ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఏ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు? ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు? కామెంట్ చేయండి. సో మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దామండి. ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా చిన్న వయసులో పనిచేసిన వారిలో ఒకరు పెటోగ్నార్ షినవత్ర. బట్ యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ టు ఏ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా 34 ఇయర్స్లో పనిచేసిందండి ఒక ఆమె. 34 ఇయర్స్లో పనిచేసింది ఒక ఆవిడ. ఆమె పేరే ఓకేనా సనా మారిన్ అండి. ఎవరండి? సనా మారిన్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది? ప్రజెంట్ ఆమె ఫిన్లాండ్ దేశానికి చిన్న వయసులో 34 ఇయర్స్ వయసులో ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. సో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ మాత్రం ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు? ద ఫస్ట్ ఉమెన్ హూ వర్క్డ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టు ఏ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఒక ప్రపంచంలో. సో అది ఆ పాయింట్ని ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో అబౌట్ థాయిలాండ్. మరి థాయిలాండ్ గురించి మనం చెప్తున్నాం. పెటోగ్నార్ షినవత్ర ఒక వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. సో అబౌట్ థాయిలాండ్ గురించి మనకి ఎలాంటి విషయాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ థాయిలాండ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది థాయిలాండ్ ఈజ్ సయామ్. తెల్ల ఏనుగుల దేశం అని చెప్పేసి మనం థాయిలాండ్ పిలుస్తూ ఉంటాం. అండ్ మరొక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో సేమ్ సెక్స్ మ్యారేజ్, స్వలింగ వివాహాలు
సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటామండి, స్వలింగ వివాహాలు ఒకన గుర్తుపెట్టుకోండి. స్వలింగ వివాహాలకి చట్టబద్ధత చేసినటువంటి దేశం కూడా, స్వలింగ వివాహాలకి చట్టబద్ధత చేసిన దేశం కూడా ఏదంటే థాయిలాండ్. అంతేకాకుండా ఒకన జూదం ఆడాన్ని అంటే గ్యాంబ్లింగ్ అంటాం, గ్యాంబ్లింగ్ లేదా జూదం అని చెప్పేసి అంటామండి, జూదం. ఈ జూదం ఆడడాన్ని ఆ విధంగా లీగలైజ్ చేయడం జరిగింది. 20 years అబోవ్ వాళ్ళు జూదం ఆడొచ్చు అని చెప్పేసి లీగలైజ్ చేసినటువంటి దేశం కూడా ఏదండి థాయిలాండ్ దేశం. ఓకే, దెన్ గో ఫర్ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి. అండ్ 2026లో ఐఎస్ఎస్కు నాసా వ్యోమగామి అనిల్ మీనన్. సో మరి భారత సంతతికి చెందినవారు, మరి భారత్ అండ్ ఉక్రెయిన్ల దంపతులకు పుట్టిన వారే ఈ యొక్క అనిల్ మీనన్. సో వీరు నాసాలో పనిచేస్తున్నారు. నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 4లో ఇది రావడం జరిగిందండి. నాసా అంటే అబ్రివేషన్ అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఒకసారి టీజీపీఎస్సి తెలంగాణలో నిర్వహించినటువంటి ఎగ్జామ్లలో నాసా ఏ ఇయర్లో ఏర్పాటు చేయబడిందంటే అది కూడా రావడం జరిగింది. 1958లో ఏర్పాటు చేయబడడం జరిగింది అనమాట. మరి భారత సంతతికి చెందినటువంటి సో 2026 జూన్లో ఐఎస్ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో మరి అంతర్జాతీయ స్పేస్ అంతరిక్ష సంబంధించిన కేంద్రంగా మనకు ఉంది. సో మరి భూమిపైన 400 కిలోమీటర్ల పైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి ఈ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఇక్కడ అమెరికా దేశం నిర్వహిస్తుంది. 1998లో దీన్ని ఏర్పాటు చేశారండి ఐఎస్ఎస్ని. 2000 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. అమెరికా దేశం ఇందులో పాల్గొంది, రష్యా దేశం పాల్గొంది ఈ ఐఎస్ఎస్ని ఏర్పాటు చేసే విషయంలో. అమెరికా, రష్యా తర్వాత నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పాల్గొంది. అంతేకాకుండా జపాన్ దేశం జాక్సా పాల్గొంది. దాంతోపాటుగా చూసినట్లయితే ఇక్కడ కెనడా దేశం కూడా పాల్గొనడం జరిగింది అనమాట. ఇలా 5 దేశాలు కలిసి అంటే ఇక్కడ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక కూటమికి నాయకత్వం వేస్తుంది. సో ఇలా 5 సంస్థలు కలిసి ఈ యొక్క ఐఎస్ఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక వెరీ ఇంపార్టెంట్ అండి. సో అనిల్ మీనన్ అనే విషయం. ఇక నెక్స్ట్ చూద్దామండి ఫ్రెండ్స్. ది రాయల్ ట్రైన్కి త్వరలో స్వస్తి పలుకుతున్నాం, త్వరలో ఉపసంహరణ చేస్తున్నాం అని చెప్పేసి చార్లెస్ త్రీ ఎవరండి ఇక్కడ? చార్లెస్ త్రీ వచ్చేసి మనకి ఇంగ్లాండ్ రాజు. సో ఇంగ్లాండ్ రాజు ప్రకటించడం జరిగింది, ఆమోద ముద్ర వేయడం జరిగింది చార్లెస్ త్రీ అనమాట. ఎందుకోసం అంటే ఇది చాలా పురాతనమైంది, ఇది చాలా రిపేర్ అవుతూ ఉంది, ఖర్చులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు పూర్తి రిపేర్ చేయాలంటే మరింత ఖర్చు అవుతుంది కాబట్టి అందుకే మరి ఇలాంటిది దాదాపుగా 1869 అండ్ విక్టోరియా మహారాణి అంటే ఇంగ్లాండ్ రాణిగా విక్టోరియా ఉన్నప్పుడు ప్రారంభమైనది రాయల్ ట్రైన్. అంటే రాయల్ అంటే రాజకుటుంబం అవసరాలు తీర్చేది, రాజకుటుంబం ఇక్కడ విహారయాత్రలకు వెళ్ళాలన్న దీన్ని యూజ్ చేసేవాళ్ళనమాట. ఈ 2027 నాటికి దీన్ని మొత్తం కూడా ఉపసంహరణ చేస్తాము అనే విషయం పైన చార్లెస్ త్రీ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది అత్యుత్తమమైంది, సూపర్లేటివ్స్ కింద తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఒక పురాతనమైనటువంటి ఒక రైలుగా మనం చెప్పుకోవచ్చు ది రాయల్ ట్రైన్ అని చెప్పేసి. ఇది మనకి లండన్లో ఉంటుంది ఈ ట్రైన్ని. త్వరలో దీన్ని ఒక మొత్తం కూడా ఉపసంహరణ చేస్తున్నారు, స్వస్తి పలకబోతున్నారు అని చెప్పొచ్చు అనమాట. ఇది బ్రిటన్, లండన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మరి బ్రిటన్ గురించి చెప్పుకోవచ్చు అండి. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రజెంట్ ఎవరు అని చెప్పేసి అంటే అతను ఎవరండి? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అండి కీర్ స్టార్మర్. సో బ్రిటన్ ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ త్రీ ఇంగ్లాండ్ రాజు అంటున్నాం కాబట్టి ఇంగ్లాండ్ రాజు యొక్క అధికార నివాస భవనాన్ని ఏమని పిలుస్తామంటే బకింగ్హామ్ ప్యాలెస్ అని పిలుస్తామండి. ఒక్కొక్కసారి అడగొచ్చండి మనకి బకింగ్హామ్ ప్యాలెస్ అనేది ఎవరి యొక్క అధికార నివాస భవనం? ద అఫీషియల్ రెసిడెన్సీ ఆఫ్ ది ఇంగ్లాండ్ కింగ్ అని చెప్పేసి చెప్తాం బకింగ్హామ్ ప్యాలెస్. అండ్ ద అఫీషియల్ రెసిడెన్సీ ఆఫ్ ది బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్సీ ఏంటి అని చెప్పేసి అంటే సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్సీ సో అది ఒక 10 డౌనింగ్ స్ట్రీట్ అనమాట. ఒకరండి 10 డౌనింగ్ స్ట్రీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక అప్డేట్కి వెళ్దామండి, మరొక కరెంట్ అఫైర్. మరి ఖగోళంలో కండర క్షీణత పైన శుభాన్ శుక్ల పరిశోధన చేయబోతున్నాడు అని చెప్పి ఒక ప్రధానమైన వార్త ఉందండి. సో మరి ఇక్కడ మజిల్స్ పైన సో మజిల్ మన కండర క్షీణత ఎలా జరుగుతుంది? మరి ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ అంతరిక్షంలోకి ఎవరైతే వెళ్తారో అంతరిక్ష నావికుడిగా ఎవరైతే వెళ్తారో వారికి గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువ ఉంటుంది. ఒక మైక్రో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అక్కడ చాలా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితులు ఉంటాయి, చాలా లీస్ట్ ఇలాంటి సంబంధించినటువంటి గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో మజిల్స్ అనేది వీక్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఆ మజిల్స్ని మరింతగా స్ట్రెంథెన్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఒక చికిత్స చేసుకోవాలి, ఎలాంటి ఔషధాలు తీసుకోవాలనే అంశం పైన ఇప్పుడు ఐఎస్ఎస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు
తెలుసు జూన్ 25 2025 మరి అమెరికాలోని కెనడీ స్పేస్ స్టేషన్ అమెరికాలోని కెనడీ స్పేస్ స్టేషన్ నుండి అమెరికాలోని కెనడీ స్పేస్ లాంచింగ్ స్టేషన్ నుంచి మనకి యాక్సియం 4 అనే మిషన్లో యాక్సియం 4 అనే మిషన్ ద్వారా మరి డ్రాగన్ అనే క్యాప్సూల్ ద్వారా డ్రాగన్ అనే క్యాప్సూల్ అంటారండి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా మరి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫాల్కన్ 9 రాకెట్ని ద్వారా డ్రాగన్ క్యాప్సూల్ ఆ విధంగా పంపించారు. ఇది మనకి జూన్ 26 2025 ఇది ఒక ISSకు చేరడం జరిగింది. సో మరి 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి జూన్ 26, 2025 వెళ్ళడం జరిగింది. అందులో ఒకరు శుభాన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మరి ఎన్నవ వ్యోమగామిగా ఎన్నవ స్టార్ సేలర్ అంటే ఏంటండి అంతరిక్ష నావికుడు మరి శుభాన్ శుక్లా అంతరిక్ష నావికుడు అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూసేవాళ్ళు 634వ వాడండి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి శుభాన్ శుక్లా ఈ ఘనత సాధించిన మొత్తం మీద ఎన్నో వాడండి మొత్తం మీద సో 634వ వాడు అనే విషయం గమనించండి. 1984లో మనకి రాకేష్ శర్మ ఇట్లా కౌంట్ చేసుకుంటే మన భారతదేశానికి చెందిన వాళ్ళలో సో మనకి 2వ వాడుగా ఇట్లా చెప్పుకుంటాం కానీ బట్ ఇక్కడ 634వ వాడుగా అఫ్కోర్స్ మన భారతదేశంలో భారతీయులు మరింతమంది వెళ్ళారు. సో కల్పనా చావ్లా వెళ్ళారు, సునీతా విలియం భారత సంతతికి చెందిన వాళ్ళు వెళ్ళారు, బండ్ల శిరీష గారు వెళ్ళారు, రాజాచారి గారు వెళ్ళారు. సో కానీ ఇస్రో చేత ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో మరి ఇస్రో ఈ యొక్క యాక్సియం 4 మిషన్ అనేది ఇస్రో మరియు నాసా మరి ఇంకొకటి ఏంటంటే స్పేస్ ఎక్స్ ఈ సంబంధించినటువంటి 3 సంవత్సరాలు కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి మిషన్ అనమాట. ఇలాంటి క్రమంలో మరి 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అందులో అంతరిక్షంలో శుభాన్ శుక్లా వెళ్ళారండి అండ్ నెక్స్ట్ వచ్చి మన భారతీయుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెగ్గీ విల్సన్ అండి ఈ యొక్క సంబంధించినటువంటి అమెరికా దేశం చెందిన వారి పెగ్గీ విల్సన్ అండ్ ఒక టిబోర్ కపు వెళ్ళడం జరిగింది. అండ్ స్లోవెంజీ ఎజ్నియాస్కీ అని చెప్పేసి అంటారు. ఈ స్లోవెంజీ ఎజ్నియాస్కీ అనేవారు ఏ దేశం అండి పోలాండ్ దేశం చెందినవారు. అండ్ టిబోర్ కపు అని చెప్పారు ఎవరండి హంగేరీ దేశం చెందినవారు అండ్ నెక్స్ట్ వచ్చి పెగ్గీ విల్సన్ ఎవరని చెప్పేసి అంటే ఇక్కడ అమెరికా దేశం చెందినవారు. ఇలా మన శుభాన్ శుక్లా మన భారతీయుడు ఇలా సో మనం వెళ్ళడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది కండర క్షీణత పైన అక్కడ పరిశోధన చేస్తున్నారు అంటే 14 days ఉండి ఆ విధంగా రాబోతున్నారు. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటూ జూన్ 28 కూడా గుర్తుపెట్టుకోవాలండి. జూన్ 28, 2025 మరి శుభాన్ శుక్లా అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇద్దరు అక్కడ ప్రసంగించడం అంటే ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ ఆన్లైన్ ద్వారా. శుభాన్ శుక్లా అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి శుభాన్ శుక్లాతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజు ముచ్చటించారు అని చెప్పేసి అంటే జూన్ 28, 2025 ముచ్చటించడం జరిగింది. ఆ ముచ్చట అంతా అయిన తర్వాత అన్నారు సో భారత్ మాతాకి జై అనే నినాదాలతో ISS అనేది మారిమోగిన సందర్భం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దామండి. సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థను నెలకొల్పుతున్నారండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక సంస్థ ఉంది మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం అంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. సో దీని ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు ఎవరండి అన్నపూర్ణాదేవి గారు. సో అన్నపూర్ణాదేవి గారు దీని ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. వీరు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి న్యూఢిల్లీలో ఉన్నటువంటి సంస్థ సో దేశంలో వివిధ ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్న సంస్థ ప్రధానంగా మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే సంస్థ పేరును ఏ పేరుతో మార్చడం జరిగిందంటే సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మార్చడం జరిగింది. ఇది ఒక పరిశోధన సంస్థల్లో ఒక శాస్త్రీయ పరిశోధన సంస్థల్లో ఒక భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ సంస్థలుగా ఒకట్లా ఈ యొక్క టాపిక్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. పేరు మార్పు జరిగినప్పుడు అలాంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో చూడండి మనకి మన ఆంధ్రప్రదేశ్లోని మన రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ టొబాకో పరిశోధన సంస్థ పేరును మార్చడం జరిగింది. ఏమని మార్చడం జరిగిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ ఏమని మార్చడం జరిగిందండి. ఏమని మార్చడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి జాతీయ పొగాకు పరిశోధన సంస్థను ఏ పేరుతో మార్చడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రీసెర్చ్ ఆన్ CA కమర్షియల్ అగ్రికల్చర్ ఏదని కమర్షియల్ అగ్రికల్చర్ అని పేరు మార్చడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎవరిని మరి సావిత్రిబాయి పూలే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సావిత్రిబాయి పూలే మన భారతదేశంలో ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్
ఏ ఉమెన్ టీచర్ అనమాట ఇన్ ఇండియా, సావిత్రిబాయి పూలే. సో మరి వీరి యొక్క జయంతిని ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3ని ఒక రాష్ట్ర ప్రభుత్వం 2025లో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది. ఒకసారి కామెంట్ చేయండి మై డియర్ గ్రేట్ ఫ్రెండ్స్, ఇది ఒక జాతీయ అంశంగా తీసుకోండి. ఏ రాష్ట్రం జనవరి 3, 2025ని సావిత్రిబాయి పూలే జయంతిని ఆ రాష్ట్రం యొక్క ఒక మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటించింది? ఒక్కసారి కామెంట్ చేయండి. సో మరి సావిత్రిబాయి పూలే సంబంధించిన అంశం అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక రైల్ 1 యాప్ ప్రారంభం కావడం జరిగింది. అంటే సో వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట ఫర్ ది ఒక అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఇక్కడ చాలా యాప్లు ఉన్నాయి. మన రైల్వేలో టికెట్ బుక్ చేసుకోవాలంటే IRCTC యాప్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలోనే స్వారైల్ అనే యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఇవన్నీ స్థానంలో ఇప్పుడు ఒక కొత్త యాప్ అన్నిటికీ కలిసి ఒక కొత్త యాప్ వస్తుంది. సెంటర్ ఫర్ ది రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సెంటర్ ఫర్ ది రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటే రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇది కేంద్ర రైల్వే శాఖ పరిధిలో పనిచేస్తుంది. మరి ఇది ఈ సంస్థ ఏర్పాటు చేయబడి మన 1985 ఏర్పాటు చేసి ఈ సంస్థకు 40 years అవుతుంది. ఈ 40 years అనే సందర్భంగా అంటే రైల్వే శాఖలో కొత్త సమాచారం కొత్త యాప్లను ఇవే డిజైన్ చేస్తారు. దేశవ్యాప్తంగా అయితే యాప్లను డిజైన్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సంస్థ NIC, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు అభివృద్ధి చేస్తే రైల్వే సంబంధించినటువంటి సాంకేతికత ఇది అభివృద్ధి చేస్తూ ఉంటుంది. క్రిస్ అనే సంస్థ ఈ 40 సంవత్సరాలు అవుతుంది. అందుకోసమే రైల్వే సేవలన్నిటికీ రైల్వే బుకింగ్ కానివ్వండి, మన PNR స్టేటస్ చూసుకోవడం కానివ్వండి, లేకపోతే రైల్వేలో వెళ్తున్నప్పుడు ఫుడ్ సంబంధించిన సమాచారం కానివ్వండి, అలాంటి అంత సమాచారానికి ప్లాట్ఫామ్ టికెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో రైల్ 1 అనే ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ. మనకి ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అండ్ IT సేవల్లో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైల్వే అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, కేంద్ర IT మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, మళ్ళీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి కాదండి. కమ్యూనికేషన్ శాఖ మంత్రి అంటే జ్యోతిరాదిత్య సింధియా అవుతాడు. మరి ఇతనన్నీ ఎవరండి? అశ్విని వైష్ణవ్ గారు. సో మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నారు అశ్విని వైష్ణవ్ గారు. మరి కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా ఎవరున్నారు అని చెప్పేసి అంటే వారే సతీష్ గారు. ఎవరండి? సతీష్ కుమార్ గారు కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా పనిచేసినటువంటి చైర్పర్సన్గా పనిచేసిన తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే జయవర్మ సిన్హా అనే విషయం గమనించండి. ప్రజెంట్ మన భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయని చెప్పేసి అంటే 18 రైల్వే జోన్స్ ఉన్నాయనే విషయాన్ని గమనించండి. మరి 18వ రైల్వే జోన్ వచ్చేసి మన విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్. సో మరి పట్టాభిరామ్ గురించి మనకి ఒక గొప్ప ఇంద్రజాలకుడు, ఒక హిప్నటిస్ట్, ఒక మోటివేటర్. కొన్ని పేపర్లు ప్రకటించాయి పట్టాభిరామ్ అంటే ఒక ఉత్సవం, అంటే అన్ని రకాల సంబంధించినటువంటి ఒక భావోద్వేగాలు మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన వారు పట్టాభిరామ్ గారు. సో వీరు చనిపోవడం జరిగింది. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ గారు. మరి కాకినాడ జిల్లా కాజలూరు మండలం శీల గ్రామానికి చెందినవారు పట్టాభిరామ్ గారు. అంతేకాకుండా వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఓయూలో వీరికి PhD కూడా వీరు చేయడం జరిగింది. సో మన పట్టాభిరామ్ గారు. అంతేకాకుండా వీరికి అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం చేత గౌరవ డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. సో మరి పట్టాభిరామ్ గారు వారు మరణించడం జరిగింది. సో మరి ఒక వార్తల్లో వ్యక్తిగా ఈ అంశంగా చూసుకోవాలండి. ఒక ఇన్స్పిరేటర్ అంటే ఒక సంబంధించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక ట్రైనర్గా, అంతేకాకుండా ఇంద్రజాలకుడిగా, అంతేకాకుండా మూఢనమ్మకాలని పారదోళ్ల విషయంలో విశేషమైన కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసే క్రమంలో మద్యపాన నిషేధ కార్యక్రమాలని రూపకల్పన చేయడంలో సో మరి ఒక ప్రముఖ పాత్ర వహించడం జరిగింది పట్టాభిరామ్ గారు. సో వీరు మరణించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో భారత నావికా దళంలో INS ఉదయగిరి అండి. సో మరి ప్రాజెక్టు 17Aలో భాగంగా సో మనకి భారతదేశంలో ఈ యొక్క సంబంధించినటువంటి నావికా దళాన్ని మరింతగా బలోపేతం చేసే దృష్టితో మన ప్రాజెక్టు 17A లాంటి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఈ ప్రాజెక్టు 17Aలో 7 యుద్ధ నౌకలు తయారు చేస్తున్నారు. ఈ 7 యుద్ధ నౌకలు కూడా స్వదేశంగా తయారు చేస్తున్నారు. ఇలాంటి స్వదేశంగా తయారు చేసే క్రమంలో సో మగ్డావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటే ఇక్కడ ఏంటంటే MDSL అంటే ఇది మనకు ముంబైలో ఉంటుందండి. మగ్డావ్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు ఇది కోల్కతాలో ఉంటుంది. ఈ 2 సంస్థలు కూడా GRSE
GRSE అండ్ MDSL అండి. సో మగ్డౌ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు అండ్ GRSE గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్, ఈ రెండు సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే ఇక్కడ 7 యుద్ధ నౌకలు తయారు చేస్తున్నాయి. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఇండిజినస్ స్టెల్త్ బ్రిగేడ్. ఇండిజినస్ స్టెల్త్ బ్రిగేడ్ అంటే ఇది ఏంటంటే వివిధ సంబంధించినటువంటి ఏవైతే శత్రు సంబంధించిన నౌకలు ఉంటాయో వాటి చిక్కకుండా ఇవి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ రాడార్ వ్యవస్థ మరియు సోనార్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉంటుంది. రాడార్ అనగా రేడియో డిటెక్షన్ రేంజింగ్ అండ్ సోనార్ అనగా సౌండ్ నావిగేషన్ సంబంధించినటువంటి ఒక రేంజింగ్ అనమాట. ఇలాంటి క్రమంలో సో మరి భారత నావికా దళంలో INS ఉదయగిరిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది ప్రాజెక్టు 17Aలో భాగంగా నిర్మించినటువంటి రెండవ నౌక వచ్చేసి INS ఉదయగిరి అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సో మనకి గమనించండి, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి కోట అని చెప్పేసి ఉంటుంది. మరి ఉదయగిరి కొండలు అనేది మనకు ఒడిశా రాష్ట్రంలో ఉంటాయి. మరి ఇందులో మొదటి నౌక ఏది? ప్రాజెక్టు 17Aలో భాగంగా నిర్మించిన మొదటి నౌక వచ్చేసి INS నీలగిరి అండి. మరి నీలగిరి పర్వతాల పేరు పైన తమిళనాడులో నీలగిరి పర్వతాలు ఉంటాయి, ఇవి కర్ణాటక కేరళలో కూడా విస్తరించాయి. సో ఇదన్నమాట, ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా చూసుకోండి. ఇది సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ డిఫెన్స్ విభాగంలో చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్ దివస్ అని చెప్పేసి అంటే మన హల్. సో ఏంటండి హల్ దివస్ అంటే 170 years ఆఫ్ ది సంతాల్ రెబేలియన్ అండి. ఇదొక మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో భాగంగా మరొక చారిత్రక అంశాలను బేస్ చేసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. సో మనకి బ్రిటిష్ వారి కాలంలో మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ 1793 అనేది రావడం జరిగింది. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా వివిధ ప్రాంతాలు ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులని ఏం చేస్తారు, వివిధ ప్రాంతాలకు ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ వేరే ప్రాంతాన్ని తరలిస్తున్నారు అక్కడ సంపదను కొల్లగొట్టే విషయంలో. ఇలాంటి క్రమంలో మరి పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా జార్ఖండ్లో ఉన్నటువంటి సంతాల్ అనే ఒక ట్రైబల్స్ బ్రిటిష్ వారి పైన పోరాటం చేయడం జరిగింది. అదే మనకి 170 years అవుతుంది. ఈ సందర్భంగా జూలై 1ని సో హల్ దివస్గా నిర్వహించుకోవడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్గా చారిత్రక అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. జూలై 1ని హల్ దివస్గా జరుపుకున్నటువంటి రాష్ట్రం ఏదంటే జార్ఖండ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినవారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ గుర్తొచ్చేసి బో అండ్ యారో అని చెప్పేసి అంటామండి, అంటే బాణము అండ్ విల్ అని చెప్పేసి ఉంటుంది జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ గుర్తు. అండ్ జార్ఖండ్ గవర్నర్, ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ది జార్ఖండ్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే సంతోష్ కుమార్ గాంగర్ అండి. ఎవరండి? సంతోష్ కుమార్ గాంగూర్ అనేవారు సో ప్రజెంట్ జార్ఖండ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి సురినామ్ దేశం వార్తల్లో ఉన్నటువంటి దేశం, దక్షిణ అమెరికా ఖండంలోని దేశం, అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేశం. ఇది మనకి మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది. ఎవరి చేత ప్రకటించబడింది? WHO అండి. ఇది సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్, వ్యాధులు అనే విషయంలో జనరల్ సైన్స్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సంబంధించిన విషయంలో వరుసగా 3 సంవత్సరాల పాటు వ్యాధి లేకుంటే అప్పుడు WHO మొత్తం కూడా గమనించి వ్యాధి రహిత దేశంగా ఫ్రీ ఫ్రమ్ ది డిసీజెస్గా ప్రకటించబడుతుంది. ఇలా రీసెంట్గా ఏ దేశం ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది? సురినామ్. అంటే సురినామ్ అనేది WHO చేత మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ ఎన్నోవ దేశం అని చెప్పేసి అంటే 46th కంట్రీ అండి, 46వ దేశం. సో 46వ దేశం అని గుర్తుపెట్టుకుని 46వ దేశం. మరి 45వ దేశం ఏది? మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ 45వ దేశం ఏది WHO చేత అంటే ఇది జార్జియా దేశం అనేది. ఇది జార్జియా దేశం. ఇది కూడా 2025లో ప్రకటించింది. 2025లో ఇంతవరకు మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డవి ఎన్ని దేశాలంటే 2, జార్జియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏదండి సురినామ్ దేశం అనే విషయం గమనింది. సురినామ్ దేశం అండి. నెక్స్ట్ 2024లో మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డవి ఏవి అంటే ఇక్కడ కేప్ వర్డే దేశం అనేది, కేప్ ఆఫ్రికా ఖండానికి చెందిన కేప్ వర్డే దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024లో మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ మరొక దేశం వచ్చేసి ఏదంటే ఈజిప్ట్ దేశం అనే విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రకటిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఒక ఆంకోసెర్సియాస్ అని చెప్పేసి అంటాం. ఆంకోసెర్సియాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఆంకోసెర్సియాస్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే ఆంకోసెర్సియాస్ అంటే రివర్ బ్లైండ్నెస్ అని చెప్పేసి అంటాం. ఒక కంటికి వచ్చి ఒక జబ్బు. ఇటీవల కాలంలో మరి ఏ దేశాన్ని రివర్ బ్లైండ్నెస్ని పూర్తిగా నిర్మూలించబడ్డ దేశంగా ప్రకటించబడింది? ఫ్రీ ఫ్రమ్ ది రివర్ బ్లైండ్నెస్ అని చెప్పేసి ఏ దేశం ప్రకటించడం జరిగిందంటే నైగర్ దేశం ప్రకటించబడింది. ఎవరి చేత? WHO చేత. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది. మై డియర్ ఫ్రెండ్స్, జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ఎవరండి? ప్రపంచ బ్యాంక్ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరండి? డైరెక్టర్ జనరల్ టెడ్రస్
టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు. వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు అనే అంశాన్ని మనం చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో పర్టికులర్ సూచీలు ఇండెక్సెస్ విషయంలో మనకు ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఇదంటే ఇక్కడ జంబో టేల్ అండి. జంబో టేల్ ఇది ఒక ఈ కామర్స్ సంస్థ. అంటే ఇది మనకు ఆన్లైన్ ద్వారా వివిధ వస్తువులను ఆ విధంగా అందిస్తున్నటువంటి సంస్థ. మన భారతదేశంలో 5వ యూనికార్న్ కంపెనీగా ప్రకటించబడింది 2025లో 5వ యూనికార్న్ కంపెనీ అండి. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో యూనికార్న్ కంపెనీ అనేది ఏంటంటే ఒక స్టార్టప్ అనే సంస్థ, ఒక అంకుర పరిశ్రమ స్టార్ట్ చేయబడి అనతి కాలంలోనే దాని యొక్క మార్కెట్ మూలధనం అనేది $1 బిలియన్ చేరితే $1 బిలియన్ చేరితే దాన్ని ఏమని పిలుస్తామంటే యూనికార్న్ కంపెనీగా పిలుస్తాం. ఇటీవల కాలంలో హురున్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది 2025లో. ఏమి నివేదిక ఇచ్చింది? ప్రపంచంలో యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉండగా, చైనా 2వ స్థానం ఉండగా, మన భారతదేశం 3వ స్థానం ఉన్న విషయాన్ని గమనించండి. మన భారతదేశంలో బెంగళూరులో 7 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. ఈరోజు 100కు పైగా యూనికార్న్ కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి. అందులో మనకి ఈ 2025లో ప్రకటించబడ్డవి నెట్రేడైన్ అనే మన భారతదేశం చెందిన ఒక సంస్థ యూనికార్న్ కంపెనీగా ప్రకటించబడింది. జస్పే, పోర్టర్ అండ్ డ్రూల్స్ అనే కంపెనీ. డ్రూల్స్ అనేది ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థగా అది కూడా ఉందన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 5th యూనికార్న్ కంపెనీగా ఇండియాలో ఏది చేర్చబడిందంటే జంబో టేల్ అని చెప్పేసింది. అంతేకాకుండా మన భారతదేశంలో ఇలాంటి అంకుర పరిశ్రమని ప్రోత్సహించాలని చెప్పేసి ఒక స్టార్టప్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం 2016 సంవత్సరం జనవరి 16న ప్రకటించడం జరిగింది. దాని ద్వారానే మనం స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అండి స్పోర్ట్స్ అప్డేట్. మనకి జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నీ జరిగింది. సో నిన్ననే ఫైనల్ మ్యాచ్ జరిగినాయండి. సో మనకి హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇందులో లవ్లీనా బోర్గోహెన్ బాక్సింగ్ క్రీడాకారిణి 75 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించిందండి. నిఖత్ జరీన్ మరి ఒలింపిక్ పథక విజేతగా ఉన్నారండి. లవ్లీనా బోర్గిన్ అండ్ నిఖత్ జరీన్ ఇద్దరు కూడా గతంలో ఒలింపిక్ పథక విజేతలుగా ఉన్నారు. 51 కిలోల విభాగంలో రజత పథకం, సిల్వర్ మెడల్ సాధించారు. నిహారికా గోనెల్లా 60 కిలోల విభాగంలో కాంస్య పథకం అనేది సాధించడం జరిగిందనమాట. వీళ్ళందరూ కూడా మనకి క్రీడలు, బాక్సింగ్ విషయంలో పాటుగా క్రీడాకారులు విషయాలపైన కూడా ఏ క్రీడలో ఫేమస్ అనే విషయం పైన కూడా అడుగుతున్న నేపథ్యం అండి. ఓకేనండి. సో ఇది మనకి స్పోర్ట్స్ అప్డేట్లో ఉన్నటువంటి అంశం. అండ్ మనకు ఎస్టర్డే మన కరెంట్ అఫైర్స్లో జూలై 1, 2025 కరెంట్ అఫైర్స్లో మనకి ముఖ్యమైన తేదీలు చెప్పుకోవడం జరిగింది. బట్ ఇతివృత్తాలను కొంచెం మిస్ అయ్యాం. వాటిపైన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జూలై 1 జిఎస్టీ దినోత్సవం అని చెప్పుకుంటున్నాం. మరి జిఎస్టీ దినోత్సవం 2025కి ఎలాంటి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ చూడండి, జిఎస్టీ సింప్లిఫైయింగ్ ట్యాక్సెస్ ఎంపవరింగ్ ద సిటిజన్స్. అంటే సిటిజన్స్ని మనం ఎంపవర్ చేస్తున్నాం, సాధికారత కల్పిస్తున్నాం. ట్యాక్సెస్ అనేది సింప్లిఫై అయింది. ఒకప్పుడు చాలా రకాల ట్యాక్సెస్ ఉంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా అది తీరిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా జూలై 1 మరొక దినోత్సవం మనం జరుపుకున్నాం. ఏంటంటే బీసీ రాయ్ జయంతి. అదే రోజు కూడా వర్ధన్ జరుపుకుంటాం జూలై 1. అది జాతీయ వైద్యుల దినోత్సవం. మరి జాతీయ వైద్యుల దినోత్సవానికి నేషనల్ డాక్టర్స్ డేకి ఏమి ఇతివృత్తం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ సో బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. అంటే బిహైండ్ ద మాస్క్ వెనకాల ఏముంటుంది? హీలింగ్ అంటే ఏంటంటే నయం చేయడం, రోగం నయం చేస్తారు. బట్ రోగం నయం చేసే యొక్క డాక్టర్లు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ అంటే ఒక సంబంధించినటువంటి వైద్యో నారాయణ హరి అని ఒక కాన్సెప్ట్తో ఈ బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. అదొకసారి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మన షామీ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి మోస్ట్ ట్రస్టెడ్ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ సెషన్ అండి. థ్యాంక్ యూ.